ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ పురాణ పురుషోత్తమాయ నమః. శ్రీ శివమహాపురాణము 2వ సంహిత రుద్ర సంహిత. ఈ రుద్ర సంహితలోని తృతీయ భాగమైన పార్వతీ ఖండములోని 4వ అధ్యాయం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. మొత్తం పార్వతీ ఖండములోని 3వ భాగము ఈరోజు మనం తెలుసుకుంటాము. ఈ 4వ అధ్యాయములో ఉమాదేవి దివ్య రూపమున దేవతలకు దర్శనమివ్వడము, దేవతలు ఆ జగజ్జననితో తమ అభిప్రాయమును నివేదించటము, దేవి అవతరించటానికి తన అంగీకారమును తెలిపి దేవతలను ఊరడింప చెయ్యటము మనం తెలుసుకుంటాము. బ్రహ్మ చెప్తున్నాడు, నారద, దేవతలు ఈ విధముగా స్తుతింపగా దుర్గమ పీడను నశింపచేయు జగజ్జనని దుర్గాదేవి వారి ఎదుట ప్రకటితురాలయ్యింది. ఆమె పరమ ఆశ్చర్యకరమైన దివ్యరత్నమయ రథము మీద ఆసీనురాలై ఉన్నది. ఆ శ్రేష్ఠ రథమందు సవ్వడి చేయు గజ్జలు అమర్చబడి ఉన్నాయి. మెత్తని వస్త్రము పరచబడి ఉన్నది. ఆ తల్లి శ్రీ విగ్రహము యొక్క ఒక్కొక్క అంగము కోట్ల కొలది సూర్యుల కంటే కూడా అధిక ప్రభావభాసమానమై రమణీయముగా ఉన్నది. అట్టి అవయవములతో ఆ జగజ్జనని అత్యంత తేజోవిలాసముతో విరాజమానయై ఉన్నది. అన్ని వైపులా ఆమె తేజస్సు వ్యాపించి ఉన్నది. వ్యాపించి ఉన్న తేజోరాశి మధ్య భాగమున ఎంతో మిగుల తేజస్సంపన్నమై శోభలొలుకుతున్నది. ఆమె రూపము ఎంతో సుందరమై ఆ తల్లి ప్రకాశమునకు ఎక్కడా పోలిక లేకున్నది. సదాశివునితో విలాసమునరించు ఆ మహామాయ అసమానురాలై ఉన్నది. శివలోకమున నివసించు ఆ దేవి త్రివిధ చిన్మయ గుణములతో కూడి ఉన్నది. ప్రాకృత గుణములు లేకుండట వలన ఆమె నిర్గుణాయని పిలువబడుతుంది. ఆ తల్లి నిత్యరూప. దుష్టుల మీద ప్రచండ కోపమును ప్రదర్శించు కారణమున ఆ దేవి చండీ అని పిలువబడుతుంది. కానీ స్వరూపము చేత శివ ఆగుతుంది. శివ అంటే కళ్యాణప్రదురాలు. సకల జీవుల సమస్త బాధలు నశింపచేస్తుంది. సంపూర్ణ జగత్తుకు జనని ఆమెయే. ప్రళయకాలమందు మహానిద్రయై అందరినీ తన ఒడిలో నిద్రింపజేస్తుంది. తన స్వజనులను సంసార సాగరము నుండి ఉద్ధరిస్తుంది. స్వజనులు అంటే భక్తులు. శివదేవి యొక్క తేజోరాశి ప్రభావము వలన దేవతలు ఆ జగజ్జననిని చక్కగా దర్శించలేకపోయారు. దేవతలందరూ ఆమెను దర్శించే కోరికతో మరలా ఆమెను స్తుతించారు. తరువాత దర్శించు అభిలాష గల విష్ణువు మొదలగు దేవతలందరూ జగదాంబ కృపను పొంది ఆ తల్లిని సుస్పష్టముగా దర్శించగలిగారు. దీని తర్వాత దేవతలు చెప్తున్నారు, అంబిక, మహాదేవి, మేము సదా మీ సేవకులము. మీరు ప్రసన్నురాలై మా నివేదనను వినండి. మునుపు మీరు దక్షిణి పుత్రిక రూపమున అవతరించారు. రుద్రదేవుని ప్రాణవల్లభ అయ్యారు. అప్పుడు మీరు బ్రహ్మ ఇతర దేవతల గొప్ప దుఃఖమును నివారించారు. తరువాత తండ్రిచే అవమానించబడి తాము చేసిన ప్రతిజ్ఞకు అనుగుణముగా మీరు శరీరమును పరిత్యజించారు. అప్పుడు మీరు మీ ధామమునకు వేంచేశారు. దీనివలన భగవంతుడకు హరునకు కూడా ఎంతో దుఃఖము కలిగింది. మాహేశ్వరి, మీరు వెళ్ళిపోయిన తర్వాత దేవతల కార్యము పూర్తి కాలేదు. అందువలన దేవతల మగు మేమును మునులను వ్యాకులతకు లోనై మీ శరణుజొచ్చాము. మహేశాని, శివే, మీరు దేవతల కోరికలను తీర్చెదరుగాక. దానివలన సనత్కుమార వచనములు కూడా సఫలమవుతాయి. దేవి, మీరు భూతలమున అవతరించి రుద్రదేవుని భర్తగా స్వీకరించండి. దేవతలకు సౌఖ్యమును చేకూర్చినట్లు తగిన లీల చెయ్యండి. దేవి, దీనివలన కైలాస పర్వతమునందు నివసించు రుద్రదేవునకు కూడా సౌఖ్యము చేకూరుతుంది. అందరూ సుఖించినట్లుగా, అందరి దుఃఖములు నశించినట్లుగా కృప చూపండి. బ్రహ్మ చెప్తున్నాడు, నారద, ఈ విధముగా చెప్పి విష్ణు మొదలైన దేవతలందరూ భక్తి పరవశులయ్యారు. భక్తిభావముతో వినమ్రులై నిశ్శబ్దముగా నిలుచొని ఉన్నారు. దేవతల ఈ స్తుతిని విని అంబిక ఎంతో సంతోషించింది. దాని హేతువును పరిశీలించి తన ప్రభువుకు శివుని స్మరిస్తూ భక్తవత్సల దయామయి ఉమాదేవి అప్పుడు విష్ణువు మొదలగు దేవతలను సంబోధించి నవ్వుతూ ఈ విధముగా పలికింది. ఓ శ్రీహరి, ఓ విధాత, దేవతలారా, మునులారా, మీరు మీ మనస్సుల నుండి బాధలను తొలగించుకోండి. నా మాటలు వినండి. నేను మీ ఎడల ప్రసన్నురాలనైనాను.
ఇందులో సంశయం లేదు. మీరు మీ మీ స్థానములకు వెళ్ళండి, చిరకాలము సుఖముగా ఉండండి. నేను మేనక పుత్రికనై అవతరించి వారికి సంతోషమును చేకూరుస్తాను. రుద్రదేవునకు పత్నినవుతాను. ఇది నా అంతరంగిక అభిప్రాయము. శివభగవానుని లీల అద్భుతమైనది. అది జ్ఞానులను కూడా మోహమున పడవేస్తుంది. దేవతలారా, దక్షయజ్ఞమునకు వెళ్ళి తండ్రి ద్వారా నా స్వామికి జరిగిన అవమానమును చూశాను. దక్షునికి జన్మించిన ఆ శరీరమును పరిత్యజించాను. అప్పటి నుండి నా ప్రభువు కాలాగ్నియగు రుద్రదేవుడు అప్పటికప్పుడు దిగంబరుడయ్యాడు. ఆ ప్రభువు నన్నే చింతిస్తున్నాడు. ధర్మము నెరిగిన సతీదేవి నా రోషమును చూసి తండ్రి యజ్ఞమునకు వెళ్ళింది. అక్కడ నాకు జరిగిన అవమానమును చూసింది. ఆమెకు నా యందు ఉన్న ప్రేమతో తన శరీరమును త్యాగము చేసింది అనే ఆలోచన ఆయన మనస్సులో కలుగుతున్నది. ఈ విధముగా ఆలోచించి ఆ స్వామి ఇల్లు వాకిలి వదిలిపెట్టి అలౌకిక వేషమును ధరించి యోగి అయ్యాడు. నా స్వరూపభూతమైన సతీదేవి వియోగమును ఆ మహేశ్వరుడు సహింపలేకపోయాడు. దేవతలారా, భూతలమున నేను మేనకా హిమవంతుల గృహమునందు అవతరించాలని ఆ స్వామి మరలా నన్ను పాణిగ్రహణము చెయ్యాలని ఆలోచిస్తున్నాను, అభిలషిస్తున్నాను. కాబట్టి నేను రుద్రదేవుని సంతోషపెట్టడానికి అవతరిస్తాను. లౌకిక గమనమును ఆశ్రయించి హిమవంతుని పత్నియగు మేనాకు పుత్రికనవుతాను. బ్రహ్మ చెప్తున్నాడు. ఈ విధముగా పలికి జగదంబ అప్పుడు సమస్త దేవతలు చూస్తూ ఉండగా అదృశ్యమైంది. వెంటనే ఆమె తన లోకమునకు వెళ్ళిపోయింది. తరువాత హర్షాదిరేకమున విష్ణువు మొదలైన సకల దేవతలు మునులు ఆమె వెళ్ళిన దిశకు నమస్కరించి తమ తమ ధామములకు వెళ్ళిపోయారని నారదునితో బ్రహ్మ చెప్పాడని సౌనకాది మునులకు సూత మహర్షి చెప్పాడు. అధ్యాయము 4 సమాప్తము. 5వ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.